వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. కోవిడ్ థర్డ్ వేవ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? కోవిడ్ థర్డ్ వేవ్ లక్షణాలు ఎలా ఉంటాయి? థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? వ్యాక్సినేషన్ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతోంది? మొదలగు విషయాలను తెలియచేయడానికి యశోద హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సింధురా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. ఒమిక్రాన్, అసలు ఒమిక్రాన్ అంటే ఏంటి? పిల్లల్లో ఇది ఎక్కువగా వస్తుందనే అపోహలు కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అసలు వాట్ ఈజ్ ఒమిక్రాన్? ఒమిక్రాన్ అన్నది సార్స్ కోవిడ్-2 వైరస్ మ్యూటెంట్ అండి. అది ఒక మ్యూటెంట్. యూజువల్గా సార్స్ కోవిడ్-2 వైరస్కి 3 ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట, ఎస్ఈఎన్ అని చెప్పి. ఎస్ స్పైక్ ప్రోటీన్లో 30 మ్యూటేషన్స్, మోర్ దెన్ 30 మ్యూటేషన్స్ జరిగి ఏదైతే వేరియంట్ మనకు వచ్చిందో మ్యూటెంట్, దాన్ని మనం ఒమిక్రాన్ అని పిలుస్తాం. ఓకే డాక్టర్, అంటే ఒమిక్రాన్ పిల్లల్లో ఎక్కువగా వస్తుంది, పిల్లలు ఒమిక్రాన్కి ఎఫెక్ట్ అవుతున్నారు అని కూడా కొన్ని వస్తున్న నేపథ్యంలో పిల్లల్లో ఒమిక్రాన్ వస్తే ఎలా గుర్తించాలి అంటే మీరేం చెప్తారు? సో ఒమిక్రాన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒమిక్రాన్ చాలా కంటేజియస్ డిసీజ్, అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట ఒకరి నుంచి ఒకరికి. పిల్లల్లో ఎక్కువ కేసెస్ వస్తున్నాయని మనం వింటున్నాము వేరే దేశాల్లో. దీనికి రీజన్ ఏంటి అంటే, ఒకటి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం. కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో కూడా నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ డిటెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాని అర్థం పిల్లల్లోనే ఒమిక్రాన్ వస్తుంది అని కాదు, అందరిలో వచ్చిన దాంట్లో పిల్లల్లో కూడా ఎక్కువ వస్తే పిల్లల్లో కూడా ఎక్కువ వస్తుంది అని అర్థం. ఓకే డాక్టర్, అంటే ఎలా గుర్తించాలి పిల్లల్లో కరోనా వైరస్ సోకిన ఒమిక్రాన్, దీన్ని ఎలా గుర్తించాలి అంటే తల్లిదండ్రులకు మీరేం చెప్తారు? సో పిల్లల్లో సైంటిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్పేది ఏంటి అంటే, ఒమిక్రాన్ అన్నది కంటేజియస్ మాత్రమే, అంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ఫెక్టివిటీ అన్నది, అంటే సీరియస్నెస్ అన్నది చాలా తక్కువ. వరల్డ్ వైడ్ డేటా కనుక చూసుకుంటే యూఎస్లో కానీ ఇప్పటివరకు మనకు అవైలబుల్ ఉన్న డేటాలో ఎక్కువ మటుకు పిల్లలు అఫెక్ట్ అయినా కూడా చాలా మటుకు కేసెస్ చాలా మైల్డ్ కేసెస్ అండ్ ఎసిమ్టమాటిక్ కేసెస్ మాత్రమే. సీరియస్నెస్, హాస్పిటల్లో అడ్మిట్ అవి సిక్ అయిన కేసెస్ చాలా తక్కువ కేసెస్ అని చెప్పాలి. మన కంట్రీలో కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ రిలీజ్ చేసిన లేటెస్ట్ డేటా ప్రకారము పిల్లల్లో కేసెస్ ఉన్నాయి, కానీ పిల్లలు సిక్ అవ్వడము, హాస్పిటలైజ్ అవ్వడము, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ అవ్వడము, ఇవి ఏ కేసెస్లో కూడా లేవు, చాలా తక్కువ అనే చెప్పాలి. సో ఒమిక్రాన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, అది చాలా కంటేజియస్, స్ప్రెడ్ అవ్వడం చాలా ఫాస్ట్గా అవుతుంది, కానీ ఇన్ఫెక్టివిటీ అంటే సీరియస్నెస్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే పిల్లల్లో ఒమిక్రాన్ పిల్లలకి అటాక్ అయితే వాళ్ళ ఆరోగ్యం ఎంత మేర పాడైపోయే అవకాశం ఉంది? ఒమిక్రాన్కి ఎంతవరకు అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? మీరేం చెప్తారు దానికి సంబంధించి కిడ్స్లో? సో పిల్లలలో ఒమిక్రాన్ మనం ఇంతగానే డిస్కస్ చేసినట్టు సీరియస్నెస్, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎసిమ్టమాటిక్ కేసెస్, అంటే ఒమిక్రాన్ వచ్చినా కూడా చాలా మటుకు పిల్లల్లో అది ఇన్సిడెంటల్గా మాత్రమే డయాగ్నోజ్ అవుతుంది. అంటే వేరే ఏదైనా కారణం వల్ల హాస్పిటలైజ్ అయినా, అపెండిసైటిస్ వల్ల, ఫ్రాక్చర్ వల్ల ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవ్వడం, లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల పిల్లల్ని టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్గా రావడం, ఇలా జరుగుతుంది. కానీ పిల్లల్లో సిక్, సీరియస్ సిమ్టమ్స్ అన్నవి చాలా తక్కువ. సిమ్టమ్స్ అన్నవి సేమ్ అండి, ఫీవర్, కాఫ్, కోల్డ్, సోర్ థ్రోట్. ఈ సిమ్టమ్స్ ఏ పిల్లలకి ఉన్నా కూడా, లేదా పెద్దవాళ్ళకి ఉన్నా కూడా కోవిడ్-19 టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, అంటే పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంటే వ్యాక్సినేషన్ పిల్లలకు ఎంతవరకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది? మీరేం చెబుతారు యాజ్ ఏ ఒక డాక్టర్గా? డెఫినెట్గా వ్యాక్సినేషన్ వల్ల పిల్లలకి ప్రొటెక్షన్ ఉంటుందండి. ఒమిక్రాన్కి ఎంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది అని డేటా మన దగ్గర ఇంకా అవైలబుల్ లేదు. సో బట్ వ్యాక్సినేషన్ పిల్లలకి ఇవ్వడం వల్ల, ఒకటి వాళ్ళల్లో కోవిడ్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. సెకండ్, ఒకవేళ వ్యాక్సినేషన్ తీసుకున్నాక కోవిడ్ వచ్చినా కూడా సీరియస్ అవ్వడము, సిక్ అవ్వడం అన్నది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే బేసిక్గా కరోనా వచ్చిన తర్వాత కరోనా తగ్గిన వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, కొన్ని నెలల పాటు వ్యాక్సినేషన్ అవసరం లేదని చెప్పిన డాక్టర్స్, అంటే ఒమిక్రాన్ నుంచి బయటపడిన వాళ్ళకు ఎంత మేర ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది, అది స్పెషల్లీ కిడ్స్లో? సో ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 3rd నుంచి 2022 నుంచి పిల్లల్లో వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేసిందండి. 15 to 18 years కిడ్కి వ్యాక్సినేషన్ రీసెంట్గా స్టార్ట్ అయింది. సో పిల్లలలో వ్యాక్సినేషన్ వల్ల ఎంత లాభం ఉంటుంది, అవుట్కమ్ ఏంటుంటుంది అని మనం ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఏవైతే ట్రయల్స్ జరిగాయో, క్లినికల్ ట్రయల్స్ ఏవైతే జరిగాయో, దాంట్లో పిల్లల్లో చాలా మటుకు వ్యాక్సినేషన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అందువల్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ వ్యాక్సినేషన్ ఇన్ చిల్డ్రన్ డ్రైవ్.
ఓకే. అంటే ఒమిక్రాన్ నుంచి బయటపడిన తర్వాత ఇమ్యూనిటీ ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉందంటారు కిడ్స్‌లో? ఒమిక్రాన్ అయినా, కరోనా అయినా ఏదైనా ఓకే. పిల్లల్లో ఎంతవరకు ఇమ్యూనిటీ ఉండే అవకాశం ఓకే. ఉంటుంది? పిల్లలు ఆర్ సిమిలర్ టు అడల్ట్సే అండి. చెప్పాలంటే పిల్లల్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ. మనం లాస్ట్ 2 వేవ్స్లో కూడా చూసింది ఏంటి అంటే పిల్లల్లో కోవిడ్ వచ్చినా కూడా అడల్ట్స్ అంత సిక్గా అవ్వలేదు. ఎందుకు అంటే ఒకటి వాళ్ళ ఇన్నేట్ ఇమ్యూనిటీ చాలా ఎక్కువ కాబట్టి. కాకపోతే ఈ వేవ్లో ఎక్కువ పిడియాట్రిక్ కేసెస్ని ఎక్కువ అవుతాయి అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఒకటి నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం వల్ల పిడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా పాజిటివ్స్ ఎక్కువ రావడము. నెక్స్ట్ థింగ్ పిడియాట్రిక్ వ్యాక్సినేషన్ అడల్ట్స్లో మ్యాక్సిమం పాపులేషన్ ఇప్పటివరకు వ్యాక్సినేట్ అయిపోయి ఉన్నారు. బట్ పిడియాట్రిక్ వ్యాక్సినేషన్ ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఎందుకంటే స్టార్ట్ అయిందే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ కాబట్టి. యాహ్! సో వాళ్ళలో కూడా వ్యాక్సినేషన్ 15 to 18 years ఏజ్ గ్రూప్ తర్వాత ప్రాబబ్లీ ఫర్దర్ ట్రయల్స్ అయ్యి మోర్ దెన్ 2 years వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు కంప్లీట్ పాపులేషన్ అన్నది కవర్ అవుతుంది వ్యాక్సినేషన్. ఓకే డాక్టర్. అంటే ఇండియాలో చిన్నపిల్లలకు సంబంధించి కోవిడ్ గైడ్లైన్స్ ఎలా ఉన్నాయి? యాజ్ ఐ టోల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3rd January 2022 నుంచి పిల్లలకి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిందండి. 15 to 18 years ఏజ్ గ్రూప్ పిల్లలకి కోవాక్సిన్ అవైలబుల్గా ఉంది. ఏ చైల్డ్ అయినా 2007 ఇయర్ లేదా దానికన్నా ముందు పుట్టిన వాళ్ళు 2007లో పుట్టిన వాళ్ళు ఏ మంత్ అయినా పర్లే, ఇంక్లూడింగ్ డిసెంబర్ మంత్లో అయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బర్త్ మంత్ 2007 ఆర్ దానికన్నా ముందు పుట్టిన పిల్లలు కోవాక్సిన్కి ఎలిజిబుల్. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒకవేళ మీ పిల్లలకు కానీ ఇంట్లో ఇంకెవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే వ్యాక్సినేషన్కి ఎంబడే తీసుకువెళ్ళకండి. ఫస్ట్ కోవిడ్-19కి టెస్ట్ చేసుకోండి. ఓకే. కోవిడ్-19 టెస్ట్ నెగిటివ్ వచ్చాక చైల్డ్ రికవర్ అవ్వనివ్వండి. ఆ ఎపిసోడ్ నుంచి రికవర్ అయ్యాకే వ్యాక్సినేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళండి. కోవిడ్ అది ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉన్నా కూడా సిమ్టమ్స్ని మనం ఇగ్నోర్ చేసి వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళితే సపోజ్ అది కోవిడే ఉండొచ్చండి. ఒకవేళ కోవిడ్ అయితే మనం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఎంతవరకు లాభం ఉంటుందో చెప్పలేము. సెకండ్, కోవిడ్ ఇన్ఫెక్ట్ ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల నష్టం కూడా జరగవచ్చు. థర్డ్ థింగ్, మీరు వ్యాక్సినేషన్కి మీకు సిమ్టమ్స్ ఉన్నా, మీ పిల్లలకి సిమ్టమ్స్ ఉన్నా వ్యాక్సినేషన్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు మీరు అక్కడ ఉన్న స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, డాక్టర్స్ అండ్ రిమైనింగ్ పిల్లలు ఎవరైతే వస్తారో వ్యాక్సినేషన్ వాళ్ళ పేరెంట్స్ ఇంతమందిని ఇన్ఫెక్ట్ చేస్తారు. సో వ్యాక్సినేషన్కి వెళ్ళే ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే మీరు కానీ మీ ఇంట్లో ఇంకెవరైనా కానీ పిల్లలు కూడా దే షుడెంట్ బి, వాళ్ళకి కోవిడ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవి ఉండకూడదు. అంటే ఫీవర్, కోల్డ్, కాఫ్, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్ ఇట్లాంటివి ఏమీ సిమ్టమ్స్ లేనప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్ సెంటర్కి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ కోవాక్సిన్ మాత్రమే పిల్లల్లో క్లినికల్ ట్రయల్స్ జరిగాయి అండ్ రిజల్ట్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్. కోవాక్సిన్ పిల్లల్లో 100% సేఫ్. సో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, అందుకే ఓన్లీ కోవాక్సిన్ ఇస్తున్నాం పిల్లలకి. ఓకే డాక్టర్. అంటే నాదొక డౌట్. అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక పెద్దవాళ్ళు ఏంటంటే పారాసెటమాల్ టాబ్లెట్ని వేసుకున్నారు, ఎందుకంటే కొంచెం సిక్ అయితే టాబ్లెట్ వేసుకోండి అంటే కూడా సూచనలు చేశారు కదా. అండ్ పిల్లల విషయానికి వస్తే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళు పారాసెటమాల్ లైక్ డోలో ఇలాంటి టాబ్లెట్ వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? మీరేం సూచిస్తారు కిడ్స్కి? పిల్లల్లో కనుక పోస్ట్ వ్యాక్సినేషన్ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఉంటే పారాసెటమాల్ డెఫినెట్లీ వేసుకోవచ్చండి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ వాళ్ళు పిల్లల్లో పారాసెటమాల్ అవసరం ఉండకపోవచ్చు అని చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత వాళ్ళు చూసిన ట్రయల్స్లో చాలా స్వల్పంగా ఉన్నాయి. దాని అర్థం పారాసెటమాల్ ఇవ్వకూడదు అని కాదు. ఒకవేళ పోస్ట్ వ్యాక్సినేషన్ పిల్లవాడికి కనుక ఫీవర్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా పారాసెటమాల్ డెఫినెట్లీ తీసుకోవాలి. అండ్ డాక్టర్, ప్రెగ్నెన్సీతో ఉన్న మదర్ వ్యాక్సినేషన్ తీసుకుంటారు కదా, అంటే బేబీ పుట్టిన తర్వాత ఆ వ్యాక్సినేషన్ తీసుకుంటారు కాబట్టి బేబీకి ఏదైనా హెల్ప్ అవుతుందా? దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చే అవకాశం ఉందా? మీరేం చెప్తారు? అంటే పుట్టిన కిడ్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేదంటే ఆ వ్యాక్సినేషన్ కిడ్కి హెల్ప్ అవుతుందా? అంటే ఇలాంటి కరోనా టైంలో మీరేం చెప్తారు? ప్రెగ్నెంట్ లేడీస్ వ్యాక్సినేషన్ వల్ల పుట్టే న్యూ బార్న్ బేబీకి చాలా లాభం ఉంటుందండి. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీలో కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళకు పుట్టిన బేబీస్కి
పుట్టిన తర్వాత కార్డ్ బ్లడ్ శాంపుల్ అంటే బొడ్డుతాడు నుంచి రక్తం తీసి దాన్ని శాంపుల్ చేశారు కోవిడ్ యాంటీబాడీస్ లెవెల్ చూడడానికి. ఏ మదర్ అయితే ప్రెగ్నెన్సీలో COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళ పుట్టిన పిల్లల్లో యాంటీబాడీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రెగ్నెన్సీలో కనుక మదర్ COVID-19 వ్యాక్సిన్ తీసుకుని ఉంటే పుట్టిన తర్వాత కొన్ని నెలల వరకు ఆ పుట్టిన నవజాత శిశువుకి న్యూబార్న్కి కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కనుక కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్లో కూడా యాంటీబాడీస్ సెక్రీట్ అవుతాయి. కానీ బ్రెస్ట్ మిల్క్లో సెక్రీట్ అయ్యే యాంటీబాడీ లెవెల్స్ ప్రెగ్నెన్సీలో సెక్రీట్ అయ్యే యాంటీబాడీ లెవెల్స్ కన్నా తక్కువ. ఇవన్నీ ఒమిక్రాన్కి కనుక చూసుకుంటే ఒమిక్రాన్ చాలా లేటెస్ట్ రీసెంట్గా వచ్చిన మ్యూటెంట్. దీని మీద మనకి స్టడీస్ ఇంకా జరగలేదు. సో ఎంతవరకు ప్రెగ్నెంట్ లేడీస్ COVID-19 వ్యాక్సిన్ తోటి బేబీస్కి ఒమిక్రాన్ ప్రివెంట్ అవుతుంది అన్నది మనం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము, డేటా అవైలబుల్ లేదు కాబట్టి. కానీ యాజ్ సచ్ COVID-19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మదర్కి యాజ్ వెల్ యాజ్ పుట్టబోయే బేబీకి ఇద్దరికి కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే, అంటే కొంతమంది ఏంటంటే మదర్స్ భయపడుతున్నారు, అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫీడింగ్ ఉంటుంది, వ్యాక్సినేషన్ చేసుకోవచ్చో లేదో అనే టెన్షన్ కూడా కొంతమందిలో ఉంది. అలాంటి పేరెంట్స్కి మీరేం చెప్తారు? కోవిడ్ అపోహలో ఉన్నారు వాళ్ళు. అవును, చాలా మటుకు కాల్స్ వస్తూ ఉంటాయండి. మేడం నేను బ్రెస్ట్ ఫీడింగ్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేశారు, 9 months ప్రెగ్నెంట్, వ్యాక్సిన్ తీసుకోవచ్చా? వ్యాక్సినేషన్కి కాంట్రా ఇండికేషన్ లేదండి. ద ఎర్లియస్ట్ ఆపర్చునిటీ మీకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి ఆపర్చునిటీ ఎప్పుడూ వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్టేటస్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ స్టేటస్ ఖచ్చితంగా వ్యాక్సిన్ ప్రిస్క్రైబ్డ్ డోస్ 2 doses ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల మీకు లాభమే కాకుండా మీకు ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ కోవిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ నుంచి సీరియస్ అవ్వకుండా ఉండడమే కాకుండా మీ పుట్టే బేబీకి కూడా ఫస్ట్ ఫ్యూ మంత్స్ వరకు కోవిడ్ నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. అండ్ కోవిడ్ వచ్చినా కూడా సిక్ అయ్యి సివియర్ అయ్యేది చాలా తక్కువగా ఉంటుంది. సో వీ అడ్వకేట్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ అకాడమీ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ మేము ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో లేదా లాక్టేటింగ్ మదర్స్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, COVID-19 వ్యాక్సిన్ తీసుకోవాలి. ఓకే డాక్టర్, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుందని మీరు దాని గురించి ఇప్పటివరకు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రెగ్నెన్సీలో తీసుకోలేదనుకో ఆ బేబీకి ఎలాంటి కాంప్లికేషన్ అయినా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ కరోనా ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? మీరేం చెప్తారు? సో ప్రతి బేబీ డెలివరీ అయిన ప్రతి బేబీకి కోవిడ్ రావాలని లేదండి. బట్ మనం డేటా లాస్ట్ 2 years నుంచి అనలైజ్ చేసిన డేటా చూస్తే మనకు తెలిసింది ఏంటంటే ఏ మదర్ అయితే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళ బేబీ డెలివరీ అయ్యాక కోవిడ్కి ఎక్స్పోజ్ అవుతే కనుక వాళ్ళల్లో కోవిడ్ సీరియస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో నాన్ వ్యాక్సినేటెడ్ అంటే ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండి ఖచ్చితంగా బేబీ సీరియస్గా అవుతుంది అని లేదు. కాకపోతే యు ఆర్ గివింగ్ అ ఫేర్ ఛాన్స్ మీ బేబీకి ప్రొటెక్షన్, కోవిడ్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి. ఎస్ డాక్టర్, అంటే ఈ కరోనా టైంలో ఏంటంటే పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే పిల్లలకి జ్వరం రావడం, కోల్డ్ అనేది కామన్, రెగ్యులర్గా వాళ్ళకి వస్తూనే ఉంటుంది, తగ్గిపోతుంటుంది. అంటే కోవిడ్ టైంలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా వచ్చిన నేపథ్యంలో ఎలా గుర్తించాలి? అంటే నార్మల్ కోల్డ్కి కరోనా కోల్డ్కి తేడా ఏంటి? పిల్లల్లో ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ఏం చెప్తారు మీరు? అన్ఫార్చునేట్లీ కోవిడ్కి, ఒమిక్రాన్కి, కామన్ కోల్డ్కి, ఫ్లూకి సిమ్టమ్స్ అన్నీ ఒకటే అండి. దీనికి సపరేట్ దానికి సపరేట్ సిమ్టమ్స్ లేదు. అన్నిటికీ ఫీవర్, కాఫ్, రన్నింగ్ నోస్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఇవే సిమ్టమ్స్. ఏ పీడియాట్రిషియన్ కానీ ఏ ఫిజిషియన్ కానీ ఏదైనా బేబీకి కోల్డ్ వచ్చినప్పుడు ఈ కోల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ కోవిడ్, ఈ కోల్డ్ కామన్ కోల్డ్ అని డిటెక్ట్ చేయలేం. మనకి 100% దాని రీజన్ తెలియాలి అంటే మనం COVID-19 టెస్ట్ చేయించాలి. మీకు కానీ మీ పిల్లలకి కానీ ఫీవర్, కాఫ్, కోల్డ్, రన్నింగ్ నోస్ ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా COVID-19 టెస్ట్ చేయించాలి. ముందట్లాగా ఓన్లీ RT-PCR కాకుండా ఇప్పుడు హోమ్ బేస్డ్ కిట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ర్యాపిడ్ టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ర్యాపిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ కూడా చాలా బాగా ఉంది. సో మీకు సిమ్టమ్స్ డౌట్ఫుల్ కనుక ఉంటే మీరు ఇంట్లోనే కిట్ తెచ్చుకొని కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చేంత వరకు మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి.
పిల్లల్ని సిమ్టమ్స్ ఉన్న పిల్లల్ని స్కూల్కి పంపించడము, డే కేర్కి పంపించడము, వ్యాక్సినేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడము ఇలా చేయకూడదు. ఒకవేళ కోవిడ్ నెగిటివ్ వచ్చినా కూడా సిమ్టమ్స్ మొత్తం తగ్గేంత వరకు, ఫీవర్, కోల్డ్, కాఫ్ తగ్గేంత వరకు ఇంట్లోనే ఉంచి రెస్ట్ ఇవ్వండి, ప్రాపర్ ఫుడ్, హైడ్రేషన్ ఇచ్చి సిమ్టమ్స్ నుంచి తగ్గాక కోవిడ్ నెగిటివ్ ఉంటే అప్పుడు యూ కెన్ సెండ్ దెమ్ టు స్కూల్స్ ఆర్ డే కేర్. అంటే ఒమిక్రాన్ సోకిన పిల్లల్లో ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? అంటే కరోనా అవ్వచ్చు, ఒమిక్రాన్ అవ్వచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు కిడ్స్లో? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అది ఒమిక్రాన్ కానివ్వండి, కోవిడ్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎసిమ్టమాటిక్ అండి. అంటే వీళ్ళలో పిల్లల్లో ఎస్పెషల్లీ వీళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండట్లేదు. ఇన్సిడెంటల్గా అంటే వేరే ఇష్యూస్ గురించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డిటెక్ట్ అవ్వడము, లేదా ఇంట్లో అడల్ట్స్కి కోవిడ్ పాజిటివ్ వచ్చి వీళ్ళకి టెస్ట్ చేస్తే వీళ్ళు పాజిటివ్ రావడమో జరుగుతుంది. ఇలా ఎసిమ్టమాటిక్ కేసెస్కి ట్రీట్మెంట్ అవసరం లేదండి. దాని తర్వాత కొంతమంది పిల్లలకి మైల్డ్ సిమ్టమ్స్ వస్తున్నాయి. మైల్డ్ సిమ్టమ్స్ అంటే చాలా రొటీన్గా మనకి డే టు డేలో కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అలా మామూలు కోల్డ్, ఫీవర్ రావడం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకి ఫీవర్కి పారాసిటమాల్ అండ్ రొటీన్గా మీరు కోల్డ్కి, కాఫ్కి ఏం మెడిసిన్ యూస్ చేస్తారో అది యూస్ చేసి ఇంట్లో రెస్ట్ ఇచ్చి ప్రాపర్గా హైడ్రేషన్ ఇస్తే సరిపోతుంది. సివియర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సివియర్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం ఎలా? సో మీ పిల్లవాడికి కనుక 3 రోజుల కన్నా ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్ కనుక ఉండి, లేదా ఫాస్ట్ బ్రీదింగ్ చేస్తూ ఉండి, అంటే డొక్కలు ఎగరేస్తూ మజిల్స్ అన్నీ యూజ్ చేసి ఫాస్ట్గా బ్రీత్ చేస్తున్నా, డల్ యాక్టివిటీ ఉన్నా, నోటి నుంచి వాటర్ కూడా తాగకుండా ఉన్నా, ఎప్పుడు పడుకొని ఉండడం ఉన్నా, లేదా ఆక్సిజన్ సాచురేషన్స్ చెక్ చేసినప్పుడు లెస్ దెన్ 94% లాగా ఉన్నా, ఇవన్నీ సివియర్ సైన్స్. ఈ సైన్స్ ఉంటే ఎంబడే మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయ్యి అప్రోప్రియేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొకటి మీరు గమనిస్తే పిల్లల్లో ఇన్నేట్ ఇమ్యూనిటీ అన్నది చాలా స్ట్రాంగ్ అడల్ట్స్తో కంపేర్ చేస్తే. మనం అడల్ట్స్లో లాస్ట్ 2 వేవ్స్లో చూసింది కూడా అడల్ట్స్లో ఎంత సిక్ అయ్యారో పిల్లల్లో లాస్ట్ 2 వేవ్స్లో కూడా అంత సిక్ కేసెస్ ఏమీ అవ్వలేదు. ఒమిక్రాన్ నుంచి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్. ఈ వేవ్ కనుక ఉంటే ఒమిక్రాన్లో కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎసిమ్టమాటిక్ కేసెస్ ఉంటాయి, లేదా మైల్డ్ సిమ్టమాటిక్ కేసెస్ ఉంటాయి. పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం కూడా లేదు. గవర్నమెంట్ టైం టు టైం రిలీజ్ చేస్తున్న గైడ్లైన్స్ని అప్రోప్రియేట్గా ఫాలో అవుతూ, అలాగే మీ పీడియాట్రిషియన్తో కాన్స్టాంట్ టచ్లో ఉంటే సరిపోతుంది. ఓకే డాక్టర్, అంటే కిడ్స్కి కోవిడ్ వస్తే తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే పిల్లల్ని ఐసోలేట్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఎక్కువగా సిమ్టమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతారు, లేదు సిమ్టమ్స్ నార్మల్గా ఉన్నాయి బట్ కోవిడ్ పాజిటివ్గా ఉంది అని తేలితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పిల్లల దగ్గర? మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం అప్పటి నుంచి డిస్కస్ చేస్తున్నట్టు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ ఎసిమ్టమాటిక్ కేసెస్ ఆర్ చాలా మైల్డ్ కేసెస్ అనమాట. కాకపోతే పిల్లల్లో కంప్లీట్ ఐసోలేషన్ అన్నది సాధ్యం పడదు. పిల్లల్ని కేర్ తీసుకునేది పేరెంట్స్. సో పేరెంట్స్ డెఫినెట్గా పిల్లలకి టచ్లోనే ఉండాలి. సో ఏ పేరెంట్ అయితే కిడ్స్ని కేర్ తీసుకుంటున్నారో, కోవిడ్ కేర్ తీసుకుంటున్నారో, వాళ్ళు ప్రాపర్గా వెల్ ఫిటెడ్ మాస్క్ పెట్టుకొని ఉండాలి, టైం టు టైం హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అండ్ సర్ఫేస్ క్లీనింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. దాంతోపాటు ఇంట్లో ఒకవేళ 60 సంవత్సరాలకి పైపడిన వాళ్ళు ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నా, లేదా కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ కండిషన్స్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, రీసెంట్గా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ, లేదా ఏమైనా కొన్ని ఇమ్యూనో కాంప్రమైజ్ మెడిసిన్స్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు పిల్లల నుంచి దూరంగా ఉండాలి. అండ్ అనదర్ థింగ్, పిల్లల ఎసిమ్టమాటిక్ ఉన్న, మైల్డ్ సిమ్టమాటిక్ ఉన్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము 5 to 10 days వరకు పిల్లలు బయటికి వెళ్ళి వేరే పిల్లలతో ఆడుకోవడం కానీ, మింగిల్ అవ్వడం కానీ, లేదా స్కూల్కి పంపించడం కానీ ఇలాంటివి చేయకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఐసోలేషన్ గైడ్లైన్స్, పిల్లల్ని ఖచ్చితంగా ఐసోలేట్ చేయలేము, కానీ ఇంటి వరకు ఐసోలేట్ చేసి పేరెంట్స్ మాస్క్ పెట్టుకొని ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అండ్ ప్రాపర్ సర్ఫేస్ క్లీనింగ్తో దే కెన్ కమ్ బ్యాక్. ఓకే డాక్టర్, అంటే పిల్లలకు మాస్క్ అనేది కంపల్సరీయా? అంటే కిడ్స్కి మాస్క్ కంపల్సరీ అయితే కనుక ఏ మాస్క్ని మీరు సజెస్ట్ చేస్తారు? అంటే కొంతమంది క్లాత్ మాస్క్ని యూజ్ చేస్తున్నారు, కొంతమంది సర్జికల్ మాస్క్ని యూజ్ చేస్తున్నారు, N95. మీరు కిడ్స్కి వచ్చేసరికి ఎలాంటి మాస్క్ని ప్రిఫర్ చేస్తారు? సో పిల్లల్లో కొన్ని గైడ్లైన్స్ ప్రకారం లెస్ దాన్ 2 years ఉన్న పిల్లలకి మాస్క్
అవసరం లేదు అని చెప్తారండి. ఇంకొన్ని గైడ్లైన్స్లో లెస్ దాన్ 5 years అని చెప్తారు. బట్ గైడ్లైన్స్ ఏం చెప్పినా కూడా మనం వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఈజ్ ఎప్పుడైతే చైల్డ్ ప్రాపర్గా మాస్క్ పెట్టుకోగలుగుతాడో అప్పుడే మనం మాస్క్ పెట్టాలి. అంటే సపోజ్ ఒక చైల్డ్ 6 year old ఉన్నాడు, బట్ మాస్క్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా మాస్క్ కిందికి లాగడము, మాస్క్ని టచ్ చేయడము కనుక చేస్తే దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మాస్క్ అప్రోప్రియేట్గా ఫేస్కి ఫిట్ అయి ఉండాలి అండ్ మీ చైల్డ్ మాస్క్ వేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో ఏజ్ క్రైటీరియా ఉంది, బట్ ఇండివిజువల్ చైల్డ్ టు చైల్డ్ ఇట్ డిపెండ్ అవుతుంది. బాబు రెడీగా ఉన్నాడు మాస్క్ పెట్టుకోవడానికి అన్నప్పుడే పెట్టాలి, లేదు అంటే దానివల్ల నష్టమే ఎక్కువ లాభం కన్నా. అండ్ కమింగ్ టు మాస్క్ ఏ టైప్ క్లాత్ ఎఫెక్టివిటీ చూస్తే క్లాత్ మాస్క్ కన్నా సర్జికల్ మాస్క్ బెటర్, సర్జికల్ మాస్క్ కన్నా N95 మాస్క్ బెటర్. కానీ N95 మాస్క్ వచ్చేసరికి పిల్లల్లో అప్రోప్రియేట్ వాళ్ళ సైజు, ఒకవేళ చిన్న ఏజ్ పిల్లలు తీసుకోండి, వాళ్ళ ఫేస్కి అప్రోప్రియేట్ సైజ్ ఫిట్ అయ్యే N95 మాస్క్ లేదు. సో మియర్ N95 మాస్క్ పెట్టి ప్రాపర్గా ఫేస్కి ఫిట్ అవ్వకపోతే అది పర్పస్ చేయదు. సో క్లాత్ మాస్క్ అయినా పర్లేదు, అప్రోప్రియేట్గా ఫిట్ అవ్వాలి అండ్ మీ చైల్డ్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేయగలగాలి. అండ్ అదర్ థింగ్, ఒకవేళ క్లాత్ మాస్క్ కనుక యూజ్ చేస్తున్నట్టు అయితే ఎవ్రీడే ఆ క్లాత్ మాస్క్ని మీరు వాష్ చేయాలి అండ్ నెక్స్ట్ డే ఇట్ హ్యాస్ టు బి వాష్ చేసిన మాస్క్ కానీ న్యూ క్లాత్ మాస్క్ కానీ వాడాలి. ఓకే డాక్టర్, అంటే పోర్టబుల్ ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ పిల్లలకి కంపల్సరీ యూజ్ చేయాలంటారా ఈ కరోనా టైంలో? మీరేం సూచిస్తారు? పెద్దవాళ్ళకి కనుక మనం వస్తే పెద్దవాళ్ళల్లో సైలెంట్ హైపాక్సియా అన్నది కామన్ అండి. సైలెంట్ హైపాక్సియా అంటే ఏంటంటే చూడ్డానికి హెల్దీగా ఉంటారు, నార్మల్గా ఉంటారు, కానీ బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, ఆక్సిజన్ లెవెల్ అన్నది తక్కువగా ఉంటుంది. సో అందుకే పెద్దవాళ్ళల్లో కోవిడ్ వస్తే ఫ్రీక్వెంట్గా పల్స్ ఆక్సిమీటర్ తోటి సాచురేషన్స్ చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. పిల్లల్లో వచ్చేసరికి సైలెంట్ హైపాక్సియా ఉండదండి. అంటే ఒకవేళ బ్లడ్లో ఆక్సిజన్ శాతం కనుక తక్కువగా ఉంటే ఖచ్చితంగా క్లినికల్గా మనకి సిమ్టమ్స్ బయటికి కనిపిస్తాయి. పిల్లవాడు ఫాస్ట్గా బ్రీత్ చేయడం కానీ, కాలు చేతులు బ్లూ రంగులో ఉండడం కానీ, డల్గా ఉండడం కానీ, వాటర్ కూడా తాగకపోవడం కానీ చూడగానే మనకి తెలుస్తుంది అనమాట. సో పల్స్ ఆక్సిమీటర్ వాడాలి, కానీ రెగ్యులర్గా ఎసిమ్టమాటిక్ చైల్డ్ మైల్డ్ కేసెస్కి కూడా కంటిన్యూస్గా మానిటరింగ్ అవసరం లేదు. ఎప్పుడైతే రెడ్ ఫ్లాగ్ సైన్స్, డేంజర్ సైన్స్ ఉన్నాయో, అంటే ఫీవర్ మోర్ దెన్ 3 days, హై గ్రేడ్ ఫీవర్ మోర్ దెన్ 3 days ఉన్నా, మీ పిల్లవాడు యాక్సెసరీ మజిల్స్ అంటే నెక్ మజిల్స్, ఛాతీ దగ్గర మజిల్స్ డొక్కలు ఎగరేయడం ఇలాంటివి చేస్తున్నా, లేదా డల్గా ఉన్నా, అప్పుడు సాచురేషన్స్ మానిటర్ చేస్తూ ఉండాలి. పిల్లల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ లోపల ఏ ప్రాబ్లం ఉన్నా మనకి బయటికి కనిపించేస్తుంది. అన్లైక్ అడల్ట్స్, సపోజ్ ఒక హెల్దీ చైల్డ్ పడుకొని ఫుడ్ తినకుండా డల్గా ఎప్పుడూ ఉండడు. అలా అని ఒక సిక్ చైల్డ్ ఆడుకుంటూ నార్మల్గా ఎప్పుడూ ఉండడు. పిల్లల్లో ద బ్యూటీ ఆఫ్ చిల్డ్రన్ ఏంటి అంటే వాళ్ళకి ఏది ఉన్నా మనకి కళ్ళతో చూస్తే తెలిసిపోతుంది. సో పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ కేర్ టేకర్స్. మీకు మీ పిల్లలు కోవిడ్ వచ్చినా కూడా ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ మానిటర్ చేస్తూ ఉండండి. మోస్ట్లీ అసిమ్టమాటిక్కే ఉంటారు. మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే నార్మల్ ఫీవర్ మెడిసిన్ అండ్ కోల్డ్ మెడిసిన్ వేసి రెగ్యులర్గా ఫుడ్ ఇంటేక్ ఎలా ఉంది, ఫీవర్ ఎలా వస్తుంది, డేంజర్ సైన్స్, ఇందాక నేను చెప్పిన డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి మానిటర్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే డేంజర్ సైన్స్ ఉంటాయో అప్పుడు మీరు సాచురేషన్స్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సాచురేషన్ లెస్ దెన్ 94% రూమ్ ఎయిర్లో కనుక ఉంటే ఇమ్మీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, అంటే కోవిడ్ వచ్చిన కిడ్స్కి డైట్ ప్లాన్ ఎలా ఉండాలి, అంటే ఎలాంటి ఫుడ్ని వాళ్ళకి అందించాలి, అంటే తొందరగా కోలుకోవడానికి మీరేం చెప్తారు? కోవిడే కాదండి, కామన్ కోల్డ్ కానివ్వండి, ఏదైనా ఉండండి, ఫస్ట్ మదర్స్ మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే ఆకలి తగ్గిపోయిందండి, మా బేబీ ఫుడ్ తినట్లేదు. అండ్ నెక్స్ట్ కంప్లైంట్ వచ్చేసరికి వెయిట్ లాస్ అయిపోయారు. ఇవి రెండు. సో డైట్ ప్లాన్ అకార్డింగ్ టు ఏజ్ అండి. ఒకవేళ లెస్ దాన్ 6 months బేబీకి కనుక కోవిడ్ వచ్చి ఉంటే బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రమే చేయాలి. బేబీ ఒకవేళ ఫీడ్ యాక్సెప్ట్ చేయలేకపోతుంది అంటే కొద్దిసేపు అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ ఆఫర్ చేయాలి. సక్ చేయలేకపోతుంది అంటే మిల్క్ని ఎక్స్ప్రెస్ చేసి క్లీన్ స్పూన్ అండ్ కంటైనర్లో తీసి స్పూన్తో ఫీడింగ్ ఇవ్వచ్చు. అది ఫస్ట్ థింగ్. 6 months నుంచి 2 years ఉన్న పిల్లలకి
వాళ్ళకి నార్మల్గా మనం సాలిడ్ ఫుడ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒకవేళ వాళ్ళ ఫుడ్ రెఫ్యూజ్ కనుక చేస్తే బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయండి. బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్ థింగ్ కోవిడ్తో ఫైట్ చేస్తుంది, అండ్ అదర్ థింగ్ వెయిట్ లాస్ కూడా అవ్వకుండా చేస్తుంది. మిగతా ఏజ్ గ్రూప్ పిల్లలకి రెగ్యులర్గా కొంచెం కొంచెం ఫీడ్ ఇస్తూ ఉండండి. అండ్ హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. నీళ్ళు ఎక్కువ తాగించి రెస్ట్ ఇవ్వండి. ఓకే డాక్టర్ గారు, ఒమిక్రాన్ అండ్ కరోనా ఇవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పిల్లలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది అనేక విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.